హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 15 జూన్ 2026, 15 జూన్ 2026. సో ఈరోజు సోమవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో ఈరోజు ఉదయం మొదటి జాము వచ్చేసరికి 6:20 నుంచి 8:20 వరకు నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అనమాట. కోడి నెమలని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపునటువంటి కోడి నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు బాగా కోడి చూపు నెమళ్ళు, నెమలి పోలాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల అబ్రాసులు, కోడి అబ్రాసు గౌళ్ళు, కోడి కక్కెరలు, నెమలి కక్కెరలు, తెల్లటి సేతువాలు అనమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకులు, చింతపెక్కల కాకులు, అలాగే కాకి డేగలు, పచ్చ కాకులు, కాకి పింగళాలు, కాకి డేగ పింగళాలు, రసంగులు, అలాగే నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఇప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు. రెండో జాము వచ్చేసరికి 8:40 నుంచి 10:40 వరకు నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పోలాలన్నమాట. ఎర్ర పోలాలనే ముసుగులకి, అలాగే జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర పోలా రంగుల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉండేట్టుగా చూసుకోవాలండి. కుసు ఎరుపున్నటువంటి ఎర్ర పొలాలని మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు గెలిచే రంగుల్ని. ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. గెలిచే రంగులు వచ్చేసరికి డేగలు, కోడి డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, గరుడ మైలాలు, గౌడు పేకల రసంగులు, కోడి అబ్రాసు గౌళ్ళు, పసింగల సేతువాలు, అలాగే ఎర్ర కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, పర్ల నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పడేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయండి. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అలాగే మూడో జాము వచ్చేసరికి ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు నడుస్తూ ఉంటుంది. సో ఈ జాములో ముసుగుకి, అలాగే జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్టయితే కోడి కాకులు అనమాట. కోడి చూపు కాకులు లేదంటే కోడి కాకుల్ని మన ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి కాకు రంగుల్లో గట్టి కుసి కానీ, అంటే నల్ల కుసి కానీ, లేదంటే కోడి చూపు ఉన్నటువంటి కోడి కాకుల్ని మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. కుసి తెలుపు కానీ, లేదంటే కుసి నలుపు కానీ ఉండాలన్నమాట. నల్ల కుసి కానీ, తెల్ల కుసి కానీ ఉన్నటువంటి కోడి కాకుల్ని మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి డేగలు, కోడి చూపు డేగలు, కోడి కాకులు, గట్టి కాకులు, కాకి మైలాలు, నల్లకట్ట రసంగులు, కోడి రసంగులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. నెమలి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, అలాగే శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పడేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. సో మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు క్లియర్గా చూసుకొని గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద వేసుకోకుండా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. చూపులకు పెట్టుకునేటప్పుడు మాత్రం గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలి. గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద మాత్రం పెట్టుకోకూడదు. సో ఇది మీరు గమనించి మీరు వంతులు వేసుకోండి. అలాగే నాలుగో జాము వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి
మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి డ్యాగర్ అనమాట. నెమలి డ్యాగర్‌నే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి డ్యాగర్ రంగుల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు గాని, గట్టి కుసు గాని ఉన్నటువంటి నెమలి డ్యాగర్‌లు మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించాలి. అలాగే ఈ నెమలి డ్యాగర్ రంగుల్లో దాదాపుగా గౌడు పీకలు అనేవి లేకుండా చూసుకోవాలండి. నెమలి డ్యాగర్‌లో గౌడు పీకలు లేకుండా చూసుకోవాలన్నమాట. అటువంటి నెమలి డ్యాగర్‌లనే మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, పండు డేగలు, నెమలి డేగలు, రసంగులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట. వీటితో పాటు ఎర్రనెమళ్ళు కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పొలాలు, కోడి కాకులు, కోడి కాకి మైలాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులన్నమాట ఈ జాములో. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల పోల రంగులండి. నల్ల పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పోల రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండేటట్టుగా చూసుకోవాలండి. కుసు నలుపు ఉన్నటువంటి నల్ల పోలాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి సో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి పింగళాలు, అలాగే నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే రైట్ సైడ్లో మీరు ఓడిపోయే రంగులను క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు అనమాట. కోడి నెమల్ని ముసుగులకి, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పొలాలు, నల్లకట్ట రసంగులు, నలుపు మించిన డాగలండి. సో ఇవి కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల 10 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువ రంగులు అండి. ఎర్రబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపొడ కోడి రంగులు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అబ్రాసులు, నల్ల సవలాలండి. సో ఇవి కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల 10 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమళ్ళు అనమాట. గౌడు కాకి నెమల్ని ముసుగులకి, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా వదులుకున్నట్లయితే సో ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా వదులుకోవాలండి. సో ఈరోజు నక్షత్రం వచ్చేసరికి మృగశిర నక్షత్రం అండి. మృగశిర నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు కోడి మీద నెమలి డాగ రంగు ఓడిపోతాయి, డాగ మీద పచ్చకాకి రంగు ఓడిపోతుంది, పింగళ మీద కాకి రంగు ఓడిపోతుంది, కాకి మీద డాగ రంగు ఓడిపోతుంది, ఇటుక డాగ మీద రసంగా రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. మృగశిర నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలనే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.